ఒక పచ్చని అడవిలో నక్క మరియు తెలివైన కాకి నివసిస్తూ ఉండేవి. కాకి ప్రతిరోజు చెట్టు మీద కూర్చొని పాటలు పాడుతూ ఉంటుంది. నక్కకి ఆ పాటలంటే చాలా ఇష్టం. కాకమ్మా, నీ స్వరం వింటే నా హృదయం తేలిపోతుంది. ఆహా, అంత మధురంగా మాట్లాడుతున్నావు నక్క. మనం స్నేహితులవుదామా? స్నేహమా? నీతోనా? అది నాకు గౌరవం కాకమ్మా. ఇద్దరి స్నేహం మొదలయ్యింది. కానీ నక్క మనసులో మాత్రం మరో లెక్క. ఒకరోజు ఒక రైతు పాత రొట్టె ముక్క వేశాడు. కాకి ఆ రొట్టె ముక్క పట్టుకొని చెట్టు మీద కూర్చుంది. నక్కకి దానిని చూసి నోరూరి. ఆహా, ఈ కాకి చేతికి రొట్టె వచ్చింది. ఇప్పుడు కాస్త అది నా కడుపులో పడుతుంది. నక్క తన చురుకుతనం మొదలు పెట్టింది. కాకమ్మా, నీ స్వరం వింటే చీకటి కాంతిగా మారిపోతుంది. నువ్వు ఒక్క పాట పాడి చూడు. ఆహా, నీకు నా పాట అంటే ఇంత ఇష్టమా? బాగుంటుందా? కాకి పాట మొదలు పెట్టింది. కానీ నోరు తెరిచిన వెంటనే రొట్టె కింద పడిపోయింది. ఆహా, ధన్యవాదాలు స్నేహితుడా. నక్క పరిగెత్తి రొట్టె తీసుకొని తినింది. కాకి బిక్క మొక్క వేసింది. ఇదేనా నీ స్నేహం నక్క? నువ్వు మాటలతో మోసం చేస్తావా? తరువాత రోజు కాకి ఒక పాటను నేర్పించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె దగ్గర మళ్ళీ ఒక రొట్టె ముక్క ఉంది. అది చెట్టు మీద కూర్చోంది. ఓ, ఇంకో రొట్టె. ఈసారి మళ్ళీ మోసం చేద్దాం. నక్క మళ్ళీ పాత డైలాగులు మొదలు పెట్టింది. కాకమ్మ, నీ పాట వింటే సూర్యుడే ఆగిపోతాడు. ఓహో, నిజంగా? మరి విను నా కొత్త పాట. ఈసారి కాకి నోటితో కాదు, రెక్కలతో ఫ్లా ఫ్లా అని సౌండ్ చేసి నక్క అమాయకంగా చూసింది. అదేం పాట రా ఇది? ఇది తెలివైన పాట. పాత పాఠం గుర్తుందా? ఈసారి రొట్టె నాకే. ఒక సిగ్గుతో తలదించుకొని నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ రోజు కాకి అందరికీ ఒక సందేశం ఇచ్చింది. స్నేహం మాటలతో కాదు, మనసుతో చెయ్యాలి.